విశాఖలోని గాజువాకలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న చిన్మయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పేరిట ఏర్పాటైన వైబ్రేట్ అకాడమీ నిర్వాహకం బట్టబయలైంది. కాంగ్రెడుల వంశీ అలాగే ఆమె సత్యమణి సౌజన్య కలిసి సిబిఎస్ఈ ఢిల్లీ పేరిట ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023-24 అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యార్థులకు ఫేక్ హాల్ టికెట్లు మంజూరు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఇక ఈ ఫేక్ కళాశాల నిర్వాహకులు కాంగ్రెడుల సౌజన్య ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ఆ పాఠశాలలో సహోద్యోగిగా పనిచేస్తున్న టీచర్స్తో మంచిగా ఉంటూ తన భర్త వంశీతో కలిసి ఇక వైబ్రేట్ పేరుతో ఒక ప్రైవేటు ఫేక్ కళాశాలలు ప్రారంభించారు. సౌజన్యతో పాటుగా పనిచేస్తున్న టీచర్స్ యొక్క ఇంటర్మీడియట్ పిల్లలను తాము ఏర్పాటు చేసిన వైబ్రేట్ అకాడమీలో మాయమాటలు చెప్పి జాయిన్ చేసుకున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉంటారని, ఆ విద్యార్థులపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లలు జాయిన్ చేశారు. 1 సంవత్సరం తర్వాత ఆ కళాశాల మూతపడింది. అప్పటి నుంచి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మభ్యపెడుతూనే వచ్చారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారు. ఇక ఈ ఫేక్ కళాశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుష్ప బిసాయి అండి. మా బాబు పేరు జీవన్ అండి. మా బాబుతో పాటు ఇదిగోండి పార్వతి బిసాయి వాళ్ళ బాబు గణేష్ బిసాయి, తర్వాత వీళ్ళ బాబు పవన్ మామిడిపాక, మొత్తం మేము ముగ్గురు అండి తల్లిదండ్రులు. 2023లో వైబ్రాంట్ అకాడమీ అనే ఒక కాలేజ్లో జాయిన్ చేశాం సార్. ఆ కాలేజ్ కోసం మాకు తెలియదు. సౌజన్య కాంట్రేజ్ అనే ఆవిడ మాతో పాటు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంటాను. తను టీచర్గా చేస్తూనే మాకు చెప్పింది అనమాట, మేము ఇలా కాలేజ్ పెట్టాం మేడం, చాలా బాగుంటుంది, తక్కువ మంది పిల్లల్లో బాగా కోచింగ్ ఇచ్చి బాగా చెప్తామని చెప్పారు సార్. ఆవిడ మాటలు విని మా పిల్లల్ని జాయిన్ చేసాం. జాయిన్ చేశాక ఫస్ట్ ఇయర్కి వాళ్ళు కాలేజ్ క్లోజ్ చేసేసారు సార్. కాలేజ్ క్లోజ్ చేశాక ఎందుకు ఇలా కాలేజ్ క్లోజ్ చేశారని చెప్పి అడిగితే, లేదండి మేము అమౌంట్ అది పే చేసుకోలేకపోతున్నాము, అందుకని చెప్పి మీ పిల్లలు అలా అయితే వదిలేసాము, వేరే కాలేజ్కి ఇచ్చేస్తామని చెప్పారు సార్. చెప్పి ఎస్ఆర్ కాలేజ్కి జాయిన్ చేయించాను సార్ 2వ సంవత్సరం. వాళ్ళు కూడా అక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రమోటెడ్ టీసీస్ లేవు కాబట్టి వాళ్ళని మేము రెగ్యులర్గా మేము తీసుకోకుండా సెకండ్ ఇయర్ నుంచి మామూలు ట్యూషన్గా వాళ్ళు చదివినట్టుగా తీసుకుంటామని చెప్పారు సార్. అక్కడ జాయిన్ చేసాం సార్. ఫైనల్గా ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చాయి. బోర్డ్ ఎగ్జామ్స్కి హాల్ టికెట్ వాళ్ళు మాకు సబ్మిట్ చేయలేదు సార్. హాల్ టికెట్ సబ్మిట్ చేయలేదని చెప్పి మేము అడిగేటప్పటికి 12వ తారీఖున మా పిల్లల ఫోన్లకి పీడిఎఫ్లు పంపించారు సార్ హాల్ టికెట్స్. అవి మా పిల్లలు కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పి చెక్ చేసుకునేసరికి అందులో వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు మాత్రమే వీళ్ళు ఉన్నాయి, మిగిలిన డీటెయిల్స్ అన్ని వేరే వాళ్ళు ఎవరో ఉన్నాయి సార్. స్కాన్ చేయగానే అప్పటికప్పుడు మాకు అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. మేము వెళ్ళి, సార్ ఏంటి సార్ మాకు 17వ తారీఖున పరీక్షలు పెట్టుకొని 12వ తారీఖున పంపించారు, మా పిల్లలు ఫ్యూచర్ ఏంటి సార్, మా పిల్లలు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అనగానే, లేదు మేడం